అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో మమ్మీ మన కోసం చేసిన రెసిపీ దద్దోజనం. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంలాగా మనకి దద్దోజనం పెడతారు కదండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సో సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లో ఎలా చేసుకోవాలో మమ్మీ మనకి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తుంది. సో ఇప్పుడు చేసేద్దాం పదండి. ఫస్ట్ దానికోసం కావాల్సింది 1 కప్పు బియ్యం, కొన్ని పాలు, కొంచెం పెరుగు, అలాగే జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 2-3 రెక్కల కరివేపాకు, ఉప్పు, సన్నగా తరిమిన అల్లం ముక్కలు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ ఇప్పుడు ఆ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నామో దాన్ని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని, దానికి 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి సేమ్ దానికి 3 ఇంతలు అనమాట. 3 కప్పుల వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చే వరకు మనం ఇంకో స్టవ్ పైన పాలు పెట్టేసుకుందాము. కొంచెం పాలు కూడా వేడి చేసుకోవాలి. సో పాలు పొంగిపోయాయి. పాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లగా చేసేసుకోవాలన్నమాట. సో మన 4 విజిల్స్ అయిపోయాయి. చూసారు కదండి, రైస్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. మనం మొత్తం మెత్తగా చేసేసుకోవాలి. దద్దోజనంకి మనకి ఎలా కావాలో తెలుసు కదండి. మనకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా మనం చేసేసుకోవాలి. సో చూడండి, మనకైతే రెడీ అయిపోయింది. రైస్ మొత్తం మెత్తగా అయిపోయింది. ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనకి మిల్క్ చల్లగా అయిపోయాయి. ఒక 2 కప్స్ మిల్క్ అయితే ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. 2 కప్పుల పాలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో పెరుగు కూడా మనం సేమ్ ఏదైతే మిల్క్ తీసుకున్నామో ఇప్పుడు రైస్ ఇవన్నీ దీంతో మెజర్ చేసాం కదా. సో అదే దానితో మెజర్మెంట్ చేసుకుంటూ పెరుగు అయితే మనకి 2 కప్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఎక్కడ ఉండలుగా ఉండకుండా మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే చేతితో అయినా పర్లేదు, మంచిగా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలండి. దాన్ని అసలు ఉండలు ఏం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. చూసారు కదండి, మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది దద్దోజనానికి. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ రెడీ చేసింది మొత్తం ఒక బౌల్లో సపరేట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దాంట్లోకి జీలకర్ర, ఆవాలు 2 వేసి కొంచెం చిటపట్లాడేదాకా పెట్టుకోవాలి. కొంచెం చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు కొంచెం యాడ్ చేసేసుకోవాలి దాంట్లోకి. దాంట్లోకి పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా 2, దాన్ని అలా 4 పీసెస్ లాగా చేసేసుకొని అది కూడా వేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా 2 పీసెస్ లాగా చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా అల్లం వెల్లిపాయ ముక్కలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ బాగా కొంచెం మరి ఎక్కువ మాడనివ్వద్దు. లైట్గా ఇలా కనిపిస్తే చాలు మనకి. ఈ విధంగా వచ్చే వరకు కాల్చుకొని వేయించుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో.
సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ పర్ఫెక్ట్గా మనకి టెంపుల్స్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇలానే మీరు మా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.